దేవుని మాటలను వినుకోకుండా అతిక్రమించి మనం చాలా నష్టపోతున్నాం. కానీ ప్రియమైన వాళ్ళరా, మనల్ని చాలా ఆశీర్వాదకరంగానే దేవుడు మనల్ని క్రియేట్ చేశాడు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టిస్తే వారు వారి మార్గాలను చెరిపి వేసుకొని దేవునికి దూరస్తులు అవుతూ ఉన్నారు. మీరు పిచ్చుక్కుల కంటే శ్రేష్టమైన వాళ్ళు. మీ తల వెంట్రుకలన్నీ కూడా దేవుడు లెక్కించాడు. మీకు ఎన్ని సమస్యలు ఉన్నాయి? ఒకటో రెండో మూడో నాలుగో ఐదో 10 ఉంటాయి. కానీ దావీదుకి తల వెంట్రుకల్ని కంటే మించిన శ్రమలు ఉన్నాయంట. వాటిలో నుంచి విడుదల పొందటం ఎవరి వల్ల కూడా కాదు, కానీ దేవుడి వల్ల మాత్రం అవుతుంది. కాబట్టి ఏదో ఒక సమస్య, 2 సమస్య, 3 సమస్యలను మనసులో పెట్టుకొని మనసు పాడు చేసుకోవటం, బలహీనపడటం, బాధపడటం, ఏడవటం, నిద్ర లేకపోవటం, ఎవరికో ఒకరికి చూసి భయపడటం, ఇది మనకు తగ్గిద్దా? ఇది మనకు తగ్గిద్దా చెప్పండి? మీరు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు మీ విశ్వాసాన్ని ఏం చేయాలి? అనేకులకు తెలియచేయాలి కదా. ఓ రోమీయులారా, మీ యొక్క విశ్వాసము మీ ఇంటి వారికే కాదు, గ్రామానికే కాదు, సర్వలోకానికి ప్రచురం చేయబడతా ఉంది. ఈరోజు చాలామంది దేవుని సేవకులు గ్రామాల్లో వాడబడే వాళ్ళు ఉన్నారు, జిల్లాలో వాడబడే వాళ్ళు ఉన్నారు, రాష్ట్రాల్లో వాడబడే వాళ్ళు ఉన్నారు, దేశమంతా వాడబడేవారు ఉన్నారు, ఇంటర్నేషనల్ స్పీకర్స్ ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా వాడబడుతున్న వారు కూడా. ఎందుకంటే వారి యొక్క విశ్వాసం ఏం చేస్తున్నారంటే సర్వలోకానికి ప్రచురపరుస్తున్నాడు. డీజీఎస్ దినకర్ అనే ఒక దేవుని సేవకుడు, చాలా ఆశీర్వాదకరమైన సేవకుడు, బ్యాంక్ మేనేజర్గా చేస్తూ ఉండేవాడట. తనకొచ్చే జీతంలో దేవుని పరిచర్యకే వాడతాడట. రోజు దేవుడు దినకరన్ గారితో చెప్పాడంట, నువ్వు నా సేవ చేయాలి అన్నాడంట. అయ్యా, నీ సేవకు నన్ను పిలవద్దు, నాకు వచ్చే జీతం డబ్బులన్నీ నీ సేవకు ఇచ్చేస్తాను, కానీ నీ సేవకు నన్ను పిలవద్దు అంటే దేవుడు అడిగాడంటే, ఎందుకు పిలవద్దు, నువ్వెందుకు చేయవన్నాడట. అయ్యా, వాళ్ళకి సరైన బట్టలు ఉండవయ్యా, సరైన చెప్పులు ఉండవయ్యా, వారికి చూస్తే చాలా జాలేస్తూ ఉంటుంది, చాలా బాధపడతా, వాళ్ళకి సరైన ఇల్లు ఉండదు, సరైన భోజనం ఉండదు, ఈ బాధలు నేను పడలేను అని దినకరన్ గారు దేవునితో చెప్పాడట. అప్పుడు దేవుడు అన్నాడంట, పరిశుద్ధ గ్రంథం నువ్వు చదివేవా అని అంట. చదివాను. ఎన్నిసార్లు? చాలాసార్లు చదివాను ప్రభువా. మరి నేను పిలిచిన వాళ్ళలో అబ్రహాముని పిలిచాను, మోషేని పిలిచాను, యోసేపుని పిలిచాను, దావీదుని పిలిచాను, యోబుని పిలిచాను. నేను పిలిచిన వాళ్ళల్లో ఎవరు దరిద్రులని అడిగాడంట. ఎవరు లేరు ప్రభు, అందరూ ధనవంతులే కదా, అందరూ గొప్పగా ఉన్నారు కదా, మరి నువ్వెందుకు దరిద్రులు అవుతారన్నావు? నేను పిలవకుండా వారికై వారు వచ్చేవాళ్ళు అలా ఉంటారేమో, కానీ నేను పిలిచిన బిడ్డలు మాత్రం రాజులైన యాజకులు, పరిశుద్ధ ప్రజలు, సొత్తు, వారు నా సొత్తు, వారిని నేను దరిద్రులుగాను లేమిడితనంతో నేను ఉంచును అని చెప్పాడు దేవుడు.